దేవునికి స్తోత్రాలు చెల్లుగాక. మన సంఘ సభ్యులకు అయ్యగారికి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం ఏమనగా అంటే, నేను మన పోయిన ఆదివారం మన మందిరానికి వచ్చినాను. మన మందిరానికి వచ్చి మంగళవారం మా పెద్దమ్మకు అంతకుముందే మన శ్రమ దినాలలో మా ఎన్నోళ్ళు వచ్చి మా ఇంటికాడికి, ఒరే ముసలేమ్మ మెత్తబడింది, నువ్వు వచ్చి చూసిపోరా బాగుంటుంది అని చెప్పేసినారు. సరేనా, ఏదేమైనా వచ్చాను, ఉపవాస దినాలు ఉన్నాయి, సరేలే ఇబ్బంది వీలు పడితే వచ్చలేను నేను అని చెప్పేసి మంగళవారం కడపకు వెళ్ళినాం. మేము బండి వేసుకొని కడపకు వెళ్ళిన తర్వాత దగ్గర మించు పొద్దున్న బయలుదేరితే 11కు చేరినాము కడపకు చేరుకొని మా పెద్దమ్మ దగ్గరికి 3-3:30 గంటల సమయంలో మా పెద్దమ్మ దగ్గరికి పోయి అయ్యగారికి ఫోన్ చేసినాను. మన అయ్యగారికి ఫోన్ చేసి 4 మాటలు ఫోన్ చేసినా అయ్యగారు ఎత్తలే. ఆ రోజు 4 మాటలు ఫోన్ చేసినా ఏదేమైనా సరే అయ్యా ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఆమెకు ముసలేమకు కాళ్ళు మకాలు వాసినాయి, చేతలకు బొబ్బలు పుట్టినాయి అని చెప్పేసి నేను ఆనుకొని పోయి ఇట్లా కూర్చొని, ఏమ్మా నీకు ఎట్లా లేచినాయి ఫుల్లో అన్నీ అంటే, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా బాగా కాలేదు, ఇంకా రిమ్స్ హాస్పిటల్కి పోతా అనేది. రిమ్స్ హాస్పిటల్కి పోతానైనా పొద్దున పింఛన్ వచ్చే తీసుకొని అనేది, మరి ఇచ్చింటారా ఈరోజు అన్నీ ఇవ్వలేదు నైనా ఇంకా అనేది. ఏదేమైనా సరే అని చెప్పేసి అయ్యకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఇంకా సరేలేమ్మా మేము బయలుదేరుతాము ఊరికి, అయ్యతో ప్రార్థన చేయించాలి అని చెప్పి ఆమెతో ఊరికి ఆ ఒక్క మాట చెప్పి బయలుదేరి వచ్చినాను. నేను బయలుదేరి ఆ ఊరు దాటలే పొలివేరంగా అయ్యగారు ఫోన్ చేసినారు. ఏమైనా ఫోన్ చేసినామంటే, అయ్యా ఇది మా పెద్దమ్మకు బాగా లేకుండా ఉంటే సున్నికి పోయినాము, ప్రార్థన ఏమైనా చేస్తావేమని ఫోన్ చేసినామయ్యా అంటే, సర్లేనైనా నైట్కి చేస్తాలే వచ్చినాక అన్నాడు. సర్లే చేయన్నాడు. నేను అయ్యాకు ఫోన్ చేయలే. ఏమైనా సరే అయ్యా ప్రార్థన ఆ రోజు ఈడ మందిరంలో ఏం చేసినాడో నాకైతే తెలియదు. తెల్లవారాలకి మా పెద్దమ్మకు కాళ్ళు మకాలు వాసినవి, పుల్లు గిల్లు ఉండేటివి, సంపూర్ణమైన స్వస్థ జరిగింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపడుతుంది అన్నట్టు 12 ఏళ్ళు రక్తస్రావానికి ఆమె ఏమనుకుంది, ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఆయన వస్త్రం నేను తాకితే చాలు అనుకుంది. జనము విచ్చలు గడిగంటే ఆయన నన్ను ఎవరో తాకినారన్నాడు. నన్ను ఎవరో తాకినారంటే పేతురు యోహాను ఏమన్నాడు, ఇంత జన సమూహంలో అయ్యా నిన్ను ఎవరు తాకుతారయ్యా, ఒకరి మీద ఒకరు పడతా లేచా ఉన్నారంటే, లేదు పేతురు, నన్ను ఒకరు తాకినారంటే ఆమె తాకింది తిరిగి దొంకొని పోతుంది, సప్పిడి కాకుండా తిరిగి వచ్చి ఆమె సాక్ష్యం చెప్పుకుందా లేదా. ఆ సాక్ష్యము ఎప్పుడైనా కానీ మన సాక్ష్యము అట్లా శ్రమ దినాల నుంచి ఉపవాస పరార్థంలో అయ్యా నువ్వు ఉండలేవన్నాడు. 3 రోజులు చేస్తావు అనుకున్నా అయ్యా అన్నా. ఏదేమైనా సరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నాడు అయ్యా. ఏమైనా సరే 41 రోజు ఉపవాసం కంటిన్యూ చేసిన. నేను ఆమెకు చెప్పలే ఉపవాసం అంది, ఆమెకు సందేశం ఏం చెప్పలే, ఊరికి పోయి పక్కన కూర్చొని లేచి వచ్చిన అంతే. దేవుడు ఉండాలే పెద్దమ్మ అని చెప్పేసి లేచి వచ్చిన. ఆమెకు స్వస్థత జరిగిందా లేదా, ఈ చిన్న సాక్ష్యం దేవుడికి దీవించునుగాక.